క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు ఈ దివ్య బలి పూజలో ప్రత్యేకంగా ఈ ఉద్దేశాల కోసం ప్రార్థిద్దాం. కర్నూలు మేత్రాసనం డోన్ విచారణ, దివ్యవాణి టీవీ దివ్య బలి పూజ స్థిరనిధి దాతలు ఈర్నపాటి ఎలిజబెత్. పుట్టినరోజు జరుపుకుంటున్న ఈర్నపాటి ఎలిజబెత్కు దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు, మరీలు సింహరాయులకు మంచి ఆరోగ్యం, దీర్ఘాయుషు, విజయ శేషిల్యకు మంచి భవిష్యత్, మరణించిన ఈబి చిన్నప్ప, మరియమ్మ ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్య బలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. హైదరాబాద్ అగ్రపీఠం బోయినపల్లి విచారణ, తుమ్మ రాజారెడ్డి విజయ. అమెరికాలో పుట్టినరోజు జరుపుకుంటున్న అర్మిత మన్యకు దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు. అర్మిత మన్య కారుణ్య రితికలకు జ్ఞానంలో, ప్రాయంలో, దేవుని అనుగ్రహంలో, విశ్వాసము, పవిత్రాత్మ వరములతో ఫలింపబడాలని కుటుంబ సభ్యులకు దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు. గాదే షౌరెడ్డి, లూర్ది మేరీల తలంపులు నెరవేరాలని కారుణ్య ప్రభుని ప్రార్థిస్తూ కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. నూతన పాపుగారి ఎంపికలో కార్డినల్ సమావేశాన్ని దీవించి త్వరలో నూతన జగద్గురుల ప్రకటన వచ్చుటకు దేవుని సహాయం కోరుతూ తెలుగు కథోలిక పీఠాధిపతుల సమైక్య దివ్య బలి పూజ సమర్పిస్తున్నారు. గుంటూరు మేత్రాసనం డాన్బోస్కో దేవాలయం, కన్యాధారి ఉమామహేశ్వరరావు అనురాధ కుటుంబంలో దేవుడి చేసిన మేలులకు మరియు ఆయుర ఆరోగ్యములు, పిల్లలకు మంచి భవిష్యత్, వ్యాపారంలో అభివృద్ధి, ప్రత్యేక తలంపులు నెరవేరాలని కృతజ్ఞతా బలిపూజ కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. గుంటూరు మేత్రాసనం డాన్బోస్కో దేవాలయం, కన్యాధారి వజ్రావతికి దేవుడి చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు మంచి ఆరోగ్యము, దేవుని కాపుదల ఎల్లప్పుడూ ఉండాలని, బిడ్డల కుటుంబములలో దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు, పిల్లలకు మంచి భవిష్యత్, తలంపులు నెరవేరాలని కృతజ్ఞతా బలిపూజ సమర్పిస్తున్నారు. విశాఖపట్నం అగ్రపీఠం జ్ఞానాపురం విచారణ, పుట్టినరోజు జరుపుకుంటున్న పీలా సులేఖ నిత్యకు దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు, మంచి భవిష్యత్ దయచేయమని కోరుతూ చందన్, ప్రత్యూష, జ్యోతిర్మయి కుటుంబ సభ్యులు కృతజ్ఞతా బలిపూజ సమర్పిస్తున్నారు. గుంటూరు మేత్రాసనం వసంత రాయపురం విచారణ, కీర్తిశేషులు గడ్డం జోసెఫ్ గారి 34వ వర్ధంతి సందర్భంగా వీరి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని కుటుంబ సభ్యులు దివ్యబలి పూజ సమర్పిస్తున్నారు. భుజంగరావు గారి కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతలు తెలుపుతూ దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు, శాంతి సమాధానాలు దయచేయమని పునరుత్థాన ప్రభువు పేరిట కృతజ్ఞతా బలిపూజ సమర్పిస్తున్నారు. ఈ ఉద్దేశాలతో పాటు మనందరి ఉద్దేశాలు జోడించి ఈ దివ్య బలి పూజలో పాల్గొందాం. రాజును పొగడా, రారండి జనులారా, క్రీస్తు రాజును పొగడా, మనసారా భక్తితో రారే రయముగ పూజకు, మనసారా కడు భక్తితో రారే రయముగ పూజకు.
చీల్చగా వెలుగు పదము వెలిసి మనకు కరుణామయుడు యేసుని పూజా బలిలో స్వీకరింపగా చీకటి బ్రతుకును చీల్చగా వెలుగు పదము వెలిసి మనకు కరుణామయుడు యేసుని పూజా బలిలో స్వీకరింపగా రండి రండి బాల యేసుని పూజింప రండి రండి బాల యేసుని దర్శింప. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మన ప్రభువైన యేసుక్రీస్తు కృపా, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు మనమందరము పాస్కా 3వ ఆదివారంలోనికి అడుగు పెడుతూ ఉన్నాం. ఈరోజు దివ్యగ్రంథ పఠనాలు మనందరికీ తెలియచేసేది, మరి ముఖ్యంగా సువార్త పఠనంలో క్రీస్తు ప్రభువు మనందరికీ తెలియచేసేది భయపడవలదు అని మనకి క్రీస్తు ప్రభువు తెలియచేస్తూ ఉన్నాడు. ఎందుకనంటే ఈరోజు సువార్త పట్టణంలో 5 శిష్యులు తిబేరియా సరస్సు తీరమున వారు చేపలు పట్టడానికి సిద్ధపడి నదిలోనికి పోయి ఏమీ పట్టకుండా ఖాళీ చేతులతో వచ్చిన సందర్భంలో క్రీస్తు ప్రభువు వాళ్ళని మరలా గుర్తుకు తెస్తూ ఉన్నాడు పాత జీవితాన్ని. ఎందుకు ఈ శిష్యులు ఈ సరస్సు తీరమున వెళ్ళి చేపలు పడుతున్నారు మరలా అని అంటే, క్రీస్తు ప్రభు మరణించిన తర్వాత ఈ శిష్యులందరూ భయభ్రాంతులయ్యారు. అంటే ఎక్కడ ఈ రోమా సైనికులు వచ్చి, ఎక్కడ ఈ యూదా మత పెద్దలు వచ్చి మమ్మల్ని చంపివేస్తారో అనే భయంతో ఎవరి వృత్తి వారు చేసుకొనసాగిరి. అప్పుడే క్రీస్తు ప్రభువు వచ్చి వారికి జ్ఞప్తికి తెస్తూ ఉన్నాడు పాత జీవితాన్ని. మీరు వెళ్ళి సువార్త బోధన చేయాలి అని చెప్పేసి వారికి గుర్తుకు తీసుకొని వస్తున్నాడు. అందుకే ఇప్పుడు మనందరికి కూడా క్రీస్తు ప్రభు తెలియజేస్తున్నాడు, భయపడవలదు. బైబిల్ గ్రంథంలో కూడా మనకి తెలియజేయబడుతూ ఉంది. 365 సార్లు దేవుడు ఏం తెలియజేస్తున్నాడు అనంటే, మీరు భయపడవలదు, నేను మీతో ఉన్నాను. అంటే 365 సార్లు అంటే సంవత్సరానికి 365 రోజులు, అనగా ప్రతిరోజు నేను మీతో ఉన్నాను అని చెప్పేసి క్రీస్తు ప్రభువు తెలియచేస్తూ ఉన్నాడు. మీరు ఏ తలపెట్టినా కానీ భయపడవలదు, నేను మీతో ఉన్నాను, మీరు నా చెంతన ఉన్నట్లయితే అని మనకి గట్టి భరోసా ఈరోజు క్రీస్తు ప్రభువు మనందరికీ తెలియజేస్తున్నాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, కాబట్టి మనమందరం కూడా దేవుని చెంత ఉండటానికి ప్రయత్నిద్దాం. దేవుని యందు నిమగ్నమై ఉండటానికి ప్రయత్నిద్దాం. తెలుసో తెలియకో చేసిన తప్పిదాలను, దేవా నేను పాపం చేశాను, నేను తప్పిదం చేశాను, నన్ను మన్నించండి అని ఈరోజు ఈ యొక్క దివ్య బలి పూజలో ప్రత్యేక విధంగా ప్రార్థన చేద్దాం.
తెలుసుకోనైతిని నీవు లేని నా జీవితానికి అర్థమే లేదని తెలుసుకోనైతిని లోకాశలు క్షణికమే అని లోకాశలు క్షణికమే అని తెలిసినంతలో శూన్యమైపోతేనే తెలిసినంతలో శూన్యమైపోతేనే ఆదరించుమా నజరేయుడా ఓదార్చుమా నీతి సూర్యుడా ఆదరించుమా నజరేయుడా ఓదార్చుమా నీతి సూర్యుడా. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవితమునకు చేర్చునుగాక. ఆమేన్. ప్రభువా దయచూపండి. ప్రభువా దయచూపండి. క్రీస్తువా దయచూపండి. క్రీస్తువా దయచూపండి. ప్రభువా దయచూపండి. ప్రభువా దయచూపండి. పరలోకంలో మహాదేవునికి మహామహిమలు చేకూరాలి. భూలోకంలో ప్రజలందరికీ దివ్య శాంతి కృప కలగాలి. పరలోకంలో మహాదేవునికి మహామహిమలు చేకూరాలి. భూలోకంలో ప్రజలందరికీ దివ్య శాంతి కృప కలగాలి. పరలోక దేవా ప్రియతమ తండ్రి ఏకైక సుతుడా యేసు ప్రభు. పరలోక దేవా ప్రియతమ తండ్రి ఏకైక సుతుడా యేసు ప్రభు. ప్రభు దేవా ఓ పరిశుద్ధాత్మ మేము పూజించి స్తుతించేము. పరలోకంలో మహాదేవునికి మహామహిమలు చేకూరాలి. భూలోకంలో ప్రజలందరికీ దివ్య శాంతి కృప కలగాలి. దైవ కుమారా దయచూపు ప్రభు మా కొరకు బలి అయిన ఓ గొర్రె పిల్ల. దైవ కుమారా దయచూపు ప్రభు మా కొరకు బలి అయిన ఓ గొర్రె పిల్ల. తండ్రి కుడి ప్రక్క కూర్చున్న తనయ మా మనవులను ఆలించు స్వామి. పరలోకంలో మహాదేవునికి మహామహిమలు చేకూరాలి. భూలోకంలో ప్రజలందరికీ దివ్య శాంతి
కృప కలగాలి. పరిశుద్ధుడవు నీవే యేసు, మహోన్నతుడవు నీవే క్రీస్తు. పరిశుద్ధుడవు నీవే యేసు, మహోన్నతుడవు నీవే క్రీస్తు. తండ్రి మహిమలో వెలిగే ప్రభువ, గైకొనుమాయి స్తుతి గీతములు. పరలోకంలో మహాదేవునికి మహిమలు చేకూరాలి. భూలోకంలో ప్రజలందరికీ దివ్య శాంతి కృప కలగాలి. పరలోకంలో మహాదేవునికి మహిమలు చేకూరాలి. భూలోకంలో ప్రజలందరికీ దివ్య శాంతి కృప కలగాలి. దివ్య శాంతి కృప కలగాలి. దివ్య శాంతి కృప కలగాలి. ప్రార్థించుదము. ప్రేమతో మమ్మాదరించు ఓ సర్వేశ్వరా, నీవు దయచేసిన ఆధ్యాత్మిక వరములతో నూతన ఉత్తేజమును పొందిన మేము నీ బిడ్డలుగా దత్తత భాగ్యమును పొందితిమని ఆనందించుచున్నాము. పునరుత్థానమునకై స్థిర విశ్వాసముతోనూ సంతోషముతోనూ ఎదురుచూచు మాకు నిత్యానందమును ప్రసాదింపుము. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగయుగములు జీవించుచు పాలించు మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. పవిత్రాత్మయు మేమును ఈ జరిగిన సంఘటనలకు సాక్షులము. మొదటి పఠనము అపోస్తలుల కార్యములు 5వ అధ్యాయము 27వ వచనం నుండి 32వ వచనం వరకు మరియు 40వ వచనం నుండి 41వ వచనం వరకు. అధికారి అతని పరివారము అపోస్తులను లోపలికి తీసుకొని వచ్చి విచారణ సభ ఎదుట నిలువబెట్టిరి. తరువాత ప్రధాన యాజకుడు, మీరు యేసు పేరిట బోధింపరాదని మేము ఖండితముగా ఆజ్ఞాపించితిమి. అయినను మీరు యెరూషలేమునందంతటను మీ బోధలను వ్యాపింపజేసితిరి. యేసు రక్తపాతమునకు మమ్ములను బాధ్యులను చేయుటకు మీరు ఉద్దేశించుచున్నారు అని వారితో పలికెను. అందుకు పేతురు తదితర అపోస్తలులు వారితో, మేము మనుషులకు కాక దేవునికి విధేయులము కావలెను. మీరు యేసును మ్రానుపై వ్రేలాడదీసి చంపితిరి. అయినను మన పితరుల దేవుడు ఆయనను మృతుల నుండి లేపెను. ఇశ్రాయేలు ప్రజలకు పశ్చాత్తాపడు అవకాశమును కల్పించుటకును వారి పాపములు క్షమింపబడుటకును దేవుడు ఆయనను వారికి నాయకునిగా రక్షకునిగా చేసి తన కుడి ప్రక్కన కూర్చుండబెట్టుకొనెను. దేవుడు తన పట్ల విధేయత చూపు వారికి అనుగ్రహించిన పవిత్రాత్మను మేమును ఈ జరిగిన సంఘటనలకు సాక్షులము అని బదులు పలికిరి. పిమ్మట వారు అపోస్తులను లోనికి పిలిపించి కొరడాతో కొట్టించి మరలా యేసు పేరిట బోధింపరాదని ఆజ్ఞాపించి వదిలివేసిరి. యేసు నామము కొరకు అవమానములు పొంద యోగ్యులమైతిమి అని వారు సంతోషముతో ఆ విచారణ సభ నుండి వెడలిపోయిరి. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు.
త్రోవకు దీపము యేసయ్య నీ వాక్యము నా త్రోవకు దీపము ఆదియను అంతమును సర్వము నీ వాక్యం మార్గమును సత్యమును జీవము నీ వాక్యం ఆదియను అంతమును సర్వము నీ వాక్యం మార్గమును సత్యమును జీవము నీ వాక్యం యేసయ్య నీ వాక్యము నా త్రోవకు దీపము యేసయ్య నీ వాక్యము నా త్రోవకు దీపము. రెండవ పఠనము దర్శన గ్రంథము 5వ అధ్యాయము 11వ వచనము నుండి 14వ వచనం వరకు. నేను మరలా చూచితిని, కోట్ల కొలదిగా దేవదూతలు పాడుట వింటిని. ఆ 4 జీవులు పెద్దలు అందరును సింహాసనము చుట్టూను నిలుచుండి ఇట్లు బిగ్గరగా పాడిరి. చంపబడిన గొర్రెపిల్ల శక్తి, భాగ్యము, జ్ఞానము, బలము, గౌరవము, వైభవము, స్తోత్రము పొందుటకు యోగ్యమైనది. త్రిలోకముల యందలి ప్రతి జీవిని, జలచరములను అన్నిటినీ, సృష్టి యందలి జీవకోటిని అంతటిని నేను వింటిని. వారు ఇట్లు పాడుచుండిరి. సింహాసనాసీనునకు గొర్రె పిల్లకు స్తుతి, గౌరవము, వైభవము, ప్రాభవము శాశ్వతమగునుగాక. ఆ 4 జీవులను ఆమేన్ అని సమాధానమొసగెను. పెద్దలు సాగిలపడి పూజించిరి. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. నా ప్రాణమా ప్రభువును కీర్తించుమా, నా ఆత్మమా ప్రభువును గణపరచుమా, నా ప్రాణమా ప్రభువును కీర్తించుమా, నా ఆత్మమా ప్రభువును గణపరచుమా. జీవమునిచ్చిన జీవాధిపతిని జీవిత కాలమంతా స్తుతించుమా. జీవమునిచ్చిన జీవాధిపతిని జీవిత కాలమంతా స్తుతించుమా. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభువు మీతో నుందురుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. పునీత యోహాను వారు రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. పునీత యోహాను వారు రాసిన శుభవార్త 21వ అధ్యాయము
పవిత్ర వచనములు 1 నుండి 19 వరకు. యేసు తిబేరియా సరస్సు తీరమున శిష్యులకు మరలా దర్శనమిచ్చెను. ఆయన దర్శనమిచ్చిన విధమేమనగా, సీమోను పేతురు, తిదీము అనబడు తోమ, గలిలయలోని కానా నివాసియగు నతానేలు, జబదాయి కుమారులు మరి 2 శిష్యులు ఒక చోట ఉండిరి. సీమోను పేతురు వారితో, నేను చేపలు పట్టబోవుచున్నాను అని పలుక, వారు మేమును నీ వెంట వచ్చేదము అనిరి. వారు బయలుదేరి పడవ ఎక్కిరి. కానీ ఆ రాత్రి అంతయు వారికి ఏమీ దొరకలేదు. ప్రాతకాలమున యేసు సరస్సు తీరమున నిలుచుండి ఉండెను. కానీ శిష్యులు ఆయనను గుర్తింపలేకపోయిరి. యేసు వారిని, బిడ్డలారా, మీ యొద్ద చేప ఉన్నదా అని అడుగగా, లేదు అని వారు బదులు పలికిరి. అప్పుడు ఆయన వారితో, పడవకు కుడివైపున వలవేయుడు, చేపలు దొరుకును అని చెప్పెను. వారు అట్లే వలవేసిరి. చేపలు ఎక్కువగా పడుటచే వారు వలను లాగలేకపోయిరి. అప్పుడు యేసు ప్రేమించిన శిష్యుడు పేతురుతో, ఆయన ప్రభువే అనెను. ఆయన ప్రభు అని వినినంతనే వస్త్రహీనుడై ఉన్న సీమోను పై వస్త్రమును చుట్టుకొని సముద్రములో దూకెను. తక్కిన శిష్యులు చేపలతో నిండి ఉన్న వలను లాగుచు పడవలో ఒడ్డునకు వచ్చిరి. వారు తీరమునకెంతో దూరమున లేరు, 200 గజముల దూరమున మాత్రమే ఉండిరి. వారు ఒడ్డునకు వచ్చినప్పుడు అచట బొగ్గుల మంటను, దానిపై ఉన్న చేపను, రొట్టెను చూచిరి. యేసు వారితో, మీరు ఇప్పుడు పట్టిన చేపలు కొన్ని తీసుకుని రండు అనెను. సీమోను పేతురు పడవను ఎక్కి 153 పెద్ద చేపలతో నిండిన వలను ఒడ్డునకు లాగెను. ఇన్ని చేపలు ఉన్నను ఆ వల పిగులలేదు. వచ్చి భుజింపుడు అని యేసు వారిని పిలిచెను. ఆయన ప్రభు అని వారు ఎరుగుదురు కనుక శిష్యులలో ఎవడును నీవెవడవు అని ఆయనను అడుగా సాహసింపలేదు. యేసు వచ్చి రొట్టెను తీసుకుని వారికి పంచిపెట్టెను. అట్లే చేపను కూడా వారికి పంచి ఇచ్చెను. మృతులలో నుండి లేపబడిన పిమ్మట యేసు శిష్యులకు దర్శనమిచ్చుట ఇది 3వ పర్యాయము. వారు భుజించిన పిమ్మట యేసు సీమోను పేతురుతో, యోహాను పుత్రుడైన సీమోను, నీవు నన్ను వీరందరికంటే ఎక్కువగా ప్రేమించుచున్నావా అని అడిగెను. అందుకు పేతురు, అవును ప్రభు, నేను నిన్ను ప్రేమించుచున్నానని నీవు ఎరుగుదువు అని సమాధానమిచ్చెను. అప్పుడు యేసు, నీవు నా గొర్రెలను మేపుము అని చెప్పెను. యోహాను పుత్రుడైన సీమోను, నీవు నన్ను ప్రేమించుచున్నావా అని యేసు 2వ పర్యాయము అతనిని అడిగెను. అవును ప్రభు, నేను నిన్ను ప్రేమించుచున్నానని నీవు ఎరుగుదువు అని పేతురు బదులు చెప్పెను. నా గొర్రెలను కాయుము అని యేసు చెప్పెను. యోహాను పుత్రుడైన సీమోను, నీవు నన్ను ప్రేమించుచున్నావా అని 3వ పర్యాయము యేసు అతనిని అడిగెను. నీవు నన్ను ప్రేమించుచున్నావా అని యేసు 3వ పర్యాయము అడిగినందున పేతురు మనస్సు నొచ్చుకొని, ప్రభు, నీకు అంతయును తెలియను, నేను నిన్ను ప్రేమించుచున్నానని నీవు ఎరుగుదువు అనెను. అప్పుడు యేసు, నా గొర్రెలను మేపుము అనెను. ఆయన అతనితో, నేను నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను, నీవు యువకుడుగా ఉన్నప్పుడు నడుముకు కట్టి నీవు వెళ్ళవదలసిన చోటుకు వెళ్ళడి వాడవు. కానీ నీవు వృద్ధుడవైనప్పుడు నీ చేతులు చాచెదవు. అప్పుడు వేరొకడు నీకు నడికట్టు కట్టి నీవు వెళ్ళుటకు ఇష్టపడని చోటుకు తీసుకొని పోవును అని చెప్పెను. పేతురు ఎట్టి మరణముతో దేవుని మహిమ పరపునున్నాడో సూచించుటకు ఆయన ఇట్లు పలికెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. ప్రియమైన దైవ ప్రజలారా,
ఈనాడు మనము పాస్కా కాల 3వ ఆదివారాన్ని కొనియాడుతున్నాం. ఈనాడు మనం ధ్యానించబోయే అంశము పునరుత్థాన క్రీస్తుకు సాక్షులుగా ఉండాలి. పునరుత్థాన క్రీస్తు ప్రభువుకు సాక్షులుగా ఉండాలి. ప్రతి క్రైస్తవుడి యొక్క బాధ్యత, ప్రతి క్రైస్తవుడి యొక్క పని తన క్రైస్తవ జీవితంలో క్రీస్తుకు సాక్షిగా ఉండాలని ప్రభు ఈనాడు మన నుండి కోరుతున్నాడు. మనము ధ్యానాంశము లోపు వెళ్ళే ముందుగా మీకు ఒక చిన్న క్రీస్తు సాక్ష్యాన్ని గురించి మీకు తెలియజేస్తాను. మన మధ్యలో జీవించినటువంటి వ్యక్తియే, మనకు బోధించినటువంటి వ్యక్తియే, మనతో కలిసి దివ్య బలిలో పాల్గొని మన కొరకు దివ్య బలులు సమర్పించి అనేక ఆత్మలను రక్షించినటువంటి వ్యక్తి. ఆ వ్యక్తి అంత గొప్పటి వ్యక్తి. ప్రియమైన దైవ ప్రజలారా, నాకు తెలిసి దాదాపుగా మీ అందరికీ గురువు గారి పేరు తెలిసి ఉండవచ్చు, విని ఉండవచ్చు. ఆయన గురించి కొద్దిగా మనం ధ్యానిద్దాం. ఏ విధంగా ప్రభువుకు సాక్ష్యం ఇచ్చాడో తెలుసుకుందాం. మీలో ఎంతమందికి ఫాదర్ గ్రీన్వే ఫాదర్ గారు తెలుసు? చేయలేపండి. టిమ్ గ్రీన్వే వికారాబాదులో పనిచేశారు. గ్రీన్వే ఫాదర్ చాలా కొద్దిమంది చేయలేపారు. కాబట్టి ఫాదర్ గారి గురించి తెలుసుకోవడం చాలా ముఖ్యం మనకి. ఆయన జీవితము మనకు ఆదర్శంగా ఉంటుంది. నాకు తెలిసిన ప్రకారం, నేను విన్న ప్రకారము ఫాదర్ గ్రీన్వే వారు తన గురుపట్టాభిషేకం తర్వాత మరి హైదరాబాద్ అగ్రమేతాసనకు వచ్చిన తర్వాత రామంతపురి సెమినరీలో ప్రొఫెసర్గా కొన్ని సంవత్సరాలు పనిచేశాడు. ఆ తరువాత మరి ప్రొఫెసర్గా నేను కొద్దిమంది బిడ్డలకే వాక్యాన్ని బోధిస్తానేమో అని అనుకున్నాడేమో, దేవునికి సాక్ష్యము ఈ విధంగా కాదనుకున్నాడేమో. బిషప్ గారిని కలిసి నాకెక్కడైనా మారుమూల ప్రదేశంలో ప్రభు వాక్యాన్ని బోధించడానికి నాకు ఒక గ్రామమును దయచేయమని బిషప్ గారిని అడిగినప్పుడు బిషప్ గారు ఆ యొక్క గ్రీన్వే ఫాదర్ గారిని వికారాబాద్ డిస్ట్రిక్ట్లో ఉన్నటువంటి మంచినపల్లి మరియపురం ఉమెన్తాల గ్రామానికి పంపించాడు. అక్కడ ఆయన యొక్క సేవ మొదలైంది. ప్రియమైన దైవ ప్రజలారా, ఆయన ఆ రోజులలో దాదాపుగా 30 సంవత్సరాల క్రితం విషయం ఇది. ఆ రోజుల్లో అక్కడ బస్సు ఫెసిలిటీ లేదు, అదేవిధంగా ఎలాంటి వాహన ఫెసిలిటీ లేదు. చాలా కష్టంతో కూడుకున్న జీవితం అక్కడ. నేను కూడా అక్కడ 5 సంవత్సరాలు విచారణ గురువుగా పనిచేశాను కాబట్టి ఫాదర్ గారి గురించి ఎక్కువగా విన్నాను. ఆయన క్రీస్తుకి ఏ విధంగా సాక్ష్యం ఇచ్చాడు. అయితే ఆ రోజుల్లో ముఖ్యంగా వర్షాకాలం వచ్చినప్పుడు అక్కడ సైకిల్ కానీ మోటార్ బైక్ కానీ వెళ్ళదు, కాలినడకన వెళ్ళాలి. ఆయన మరియపురం గ్రామంలో ఉంటూ ఉమెంతాల, చింతలపల్లి, మేడిపల్లి, షాబాద్, మరియపురం, ఈ రైట్ సైడ్కి వస్తే పరిగి గ్రామాలు, దాదాపుగా 13 గ్రామాలు. ఆయన ప్రతిరోజు నడకన వెళ్ళేవాడంట. ముఖ్యంగా వర్షాకాలంలో ఆ రోజుల్లో దారులు బాగలేవు. ఆయనను వర్షం పడినా కానీ దివ్య బలి పూజ సమర్పించడం ఆపలేదు. మోకాల లోతు బురద ఉన్నా నడుచుకుంటూ వెళ్ళి వాగులు దాటుతూ, వర్షం వచ్చినా వాగు పారుతున్నా వాగులు దాటుకుంటూ ఆయన దాదాపుగా 15 సంవత్సరాలు ఆయన క్రీస్తుకు సాక్షిగా అక్కడ అనేక మందికి సాక్ష్యాన్ని ఇస్తూ అనేక మంది ఆత్మలను రక్షించినటువంటి వ్యక్తి ఫాదర్ గ్రీన్వే గారు. ఆయన ముఖ్యముగా ఈ చింతలపల్లి, మేడిపల్లి, ఉమెంతాల, పరిగిలో చాలా గ్రామాలు వెళుతూ క్రీస్తుకు సాక్షిగా వాక్య పరిచయం చేశాడు. ప్రియమైన దైవ ప్రజలారా, అక్కడ చీకటిలో జీవిస్తున్న ప్రజలకు ఒక గొప్ప వెలుగుగా మారాడు. ఆయన వెళ్ళిన ప్రతి గ్రామంలో, ప్రతి ఇంటిలో ఆయన వారితో పాటు కూర్చొని కలిసి భుజించాడు. వారిలో ఒకడిగా జీవించాడు, వారిలో ఒకడైపోయాడు. ఆయన జీవితము ఈనాడు మనందరికీ ఒక ఆదర్శంగా ఉంటుంది. ప్రియమైన దైవ ప్రజలారా, ఆయన దాదాపుగా కాలినడక చేత, అదేవిధంగా సైకిల్ మీదనే ఎక్కువగా వాక్య పరిచర్య చేశాడు. ఈ సందర్భంలో ఆయన గురించి ఎందుకు చెప్తున్నా అంటే, ఆ గ్రీన్వే ఫాదర్ గారు మన మధ్యలో జీవించారు.
ఈ మన దేవాలయంలో ఈ యొక్క ఎంజాల విచారణకు వచ్చి కూడా ఆయన రామంతపురంలో ఉన్నప్పటికి వచ్చి దివ్య బలి పూజ సమర్పించాడు ఆయన. అందుకే ఆయన మనలో ఒకటిగా జీవించాడు కాబట్టి ఆయన మనం ఆదర్శంగా తీసుకోవాలి. కాబట్టి ప్రియమైన దైవ ప్రజలారా, ఆయన ఒక గురువుగా యుక్త వయసులో మన ప్రదేశానికి వచ్చి మనలో ఒకటిగా ఉంటూ మనలను మార్చాడు. ఆత్మ రక్షణార్థమై తన జీవితాన్ని పణంగా పెట్టాడు. ఆయన ఒక క్రీస్తుకు సాక్షిగా క్రీస్తులో వెలుగుతూ 10 మందికి చీకటిలో వారికి వెలుగును ప్రసాదించాడు ఫాదర్ గ్రీన్వే గారు. ఆయన జీవితము పవిత్ర జీవితం ప్రియమైన దైవ ప్రజలారా. అంతవరకు సరిపోతుంది. అయితే నేను చెప్పినట్లుగా మన యొక్క ధ్యానాంశము మనము పునరుత్థాన క్రీస్తుకు సాక్షులుగా ఉండాలి. ఆయన గురువుగా తన జీవితాంతము ఈ మన తెలుగు రాష్ట్రంలోనే ఆయన తన జీవితాన్ని అంకితం చేసుకున్నాడు. దురదృష్టవశాత్తు ఆయన తన సెలవులకు తన స్వంత ప్రదేశానికి వెళ్ళాడు. తిరిగి రావడము కుదరట్లేదు. కానీ ఆయన మనసు, ఆయన హృదయము, ఆయన ఆలోచనలన్నీ ఇంకా ఇక్కడే ఉన్నాయి. ఇది వాస్తవము ప్రియమైన దైవ ప్రజలారా. ఆయన ఆశ, ఆయన కోరిక ఇక్కడ మన మధ్యలో ఉంటూ మన మధ్యలో జీవిస్తూ ఇక్కడే మరణించాలి అనేటువంటి కోరిక ఆయనకు. నేను నా ప్రియమైన ప్రజలకు సాక్షిగా ఉండాలి, సాక్షిగా మరణించాలనే కోరిక ఆయనలో దృఢంగా నాటుకుపోయింది. మరి క్రీస్తు బిడ్డలుగా మనము ఏ విధంగా ఆయనకు సాక్ష్యం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం? ప్రియమైన దైవ ప్రజలారా, అయితే ఈనాడు మనం మొదటి పట్టణంలో చూసినట్లయితే అపోస్తుల కార్యములు 5వ అధ్యాయము 27వ వచనంలో మనం చూసినట్లయితే ప్రియమైన దైవ ప్రజలారా, వాక్యం ఈ విధంగా సెలవిస్తుంది. వారు అపోస్తులను లోనికి తీసుకొని వచ్చి విచారణ సభ ఎదుట నిలువబెట్టిరి. తరువాత ప్రధానార్చకుడు, మీరు యేసు పేరిట బోధింపరాదని మేము ఖండితముగా ఆజ్ఞాపించితిమి. అయినను మీరు యెరూషలేమందంతటను మీ బోధలను వ్యాపింపచేసితిరి అని అక్కడ వాక్యం ఉంది. అయితే ప్రియమైన దైవ ప్రజలారా, క్రీస్తు ప్రభు మరణించిన తరువాత అపోస్తులందరూ చెల్లాచెదిరైపోయారు. కానీ మరియ తల్లి అలా చెల్లాచెదిరైపోయిన ఐక్యపరుస్తూ ప్రార్థన చేయడానికి మరియ తల్లి ముఖ్య కారకురాలైంది. అటు తర్వాత అలా ఎడదెగక ప్రార్థించినప్పుడు వారిపైన ఆత్మదేవుడు దిగి రావడము, ఆ విధంగా వారు పవిత్రాత్మ చేత బలపడ్డారు, ధైర్యాన్ని పుచ్చుకున్నారు. అంతేకాదు అపోస్తులకు ప్రభు మరి ప్రత్యక్షంగా తన పునరుత్థాన యొక్క దర్శన భాగ్యాన్ని ఇచ్చాడు. అది మనం ఈనాడు సువార్తలో కూడా విన్నాము. సువార్తలో మనం విన్నట్లుగా అది 3వ పర్యాయము ఆయన తన అపోస్తులకు దర్శనం ఇవ్వడము. అయితే తన దర్శన భాగ్యాన్ని నోచుకున్న అపోస్తులు, పవిత్రాత్మ వరాన్ని స్వీకరించిన అపోస్తులు, వీటన్నిటికీ వారు సాక్షులుగా ఉంటున్నారు. ఇలా వారు ప్రభు నుండి శాంతిని, సమాధానం స్వీకరించినటువంటి వాళ్ళు, ఆత్మలో బలపడ్డ వాళ్ళు ఇక ఊరకుండక వారు ఆ యొక్క సెనహడ్రిన్, అదేవిధంగా ప్రార్థనా మందిరంలోకి వెళ్ళి, ఇదిగో మీరు క్రీస్తు ప్రభువును సిలువ వేశారు, అలా సిలువ వేయబడ్డ క్రీస్తు తిరిగి మృతిలో నుండి లేచాడు, ఆయన పునరుత్థానం అయ్యాడు అనడానికి మేమే సాక్షులము, మేమే కనులారా చూసాము, కనులారా విన్న దానిని, కనులారా చూచిన దానిని మేము ఇప్పుడు ప్రకటిస్తున్నాము అని వారు సాక్ష్యం ఇస్తున్నారు. ప్రియమైన దైవ ప్రజలారా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ఈ సాక్ష్యాన్ని అణచివేయడానికి, ఈ సాక్ష్యాన్ని తుడిచివేయడానికి మరి ఆ రోజుల్లో ఆ యొక్క ప్రధాన అర్చకులు, ధర్మశాస్త్ర బోధకులు అపోస్తులను హింసిస్తూ ఉన్నారు. ప్రియమైన దైవ ప్రజలారా, ఆయనను వారు భయపడలేదు. ప్రియమైన దైవ ప్రజలారా, అపోస్తుల కార్యములు 5వ అధ్యాయము 29వ వచనంలో మనం విన్నట్లయితే, మేము దేవునికి విధేయులమై ఉండవలెను కానీ మనుషులకు కాదు అని అపోస్తులు ఆ యొక్క విచారణ సభలో ధైర్యంగా మరి పిడికిలి బిగించి ఆత్మచేత నింపబడ్డ వారు, ప్రభు దర్శనాన్ని కనులార గాంచిన వాళ్ళు, ఐధైర్యంతో ఉన్న వారు, ధైర్యాన్ని పుచ్చుకున్న వాళ్ళు వారికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. మేము మీ మాటలు కాదు,
క్రీస్తు మాటలకు, పవిత్రాత్మ శక్తి ద్వారా మేము బలపడ్డాము, క్రీస్తు మాటలకు మాత్రమే మేము విధేయులుతాము, మీరు చెప్పిన మాట వినుము అని వారింకా అధికముగా క్రీస్తు పునరుత్థానానికి సాక్ష్యాన్ని పలుకుతున్నారు. ప్రియమైన దైవ ప్రజలారా, ప్రైజ్ ది లార్డ్. అందరం నిలబడి మన విశ్వాసాన్ని ప్రకటించుదాం. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని విశ్వసించినాను. అతని యొక్క ఏకసుతులను మన యొక్క నాథుడైన యేసుక్రీస్తును విశ్వసించినాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్యమరియమ నుండి పుట్టెను. పోన్సు పిలాతుకు అధికారమునకు లోనై పాటుబడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమునకు దిగి మూడో నాడు చనిపోయిన వాళ్ళ నుండి లేచును. పరలోకమునకెక్కి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చుని ఉన్నారు. అక్కడ నుండి జీవించి వార్లకును చనిపోయిన వార్లకును తీర్పు చేటుకు వచ్చును. పవిత్రాత్మను విశ్వసించినాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనం విశ్వసించినాను. పాపముల మన్నింపును విశ్వసించినాను. శరీరం యొక్క ఉద్ధానం విశ్వసించినాను. నిత్య జీవమును విశ్వసించినాను. ఆమేన్. కొంతసేపు మౌనంగా మన యొక్క సొంత ఉద్దేశాలను, విన్నపాలను దేవాతి దేవుని చెంత వెల్లడి చేద్దాం. దయగల ఓ సర్వేశ్వర, నిరుత్సాహపూరితులైన మీ శిష్యులకు పలుమార్లు దర్శనమిచ్చి సన్నగిల్లిన వారి విశ్వాసాన్ని మీరు స్థిరపరచియున్నారు. త్రికరణ శుద్ధిగా మిమ్మలనే ఆరాధించి పూజించుచున్న మా అందరి మనవులను, ప్రార్థనలను స్వీకరించి మమ్ము దీవించండి. మా నాథుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. సర్వము మరచి నాలోని గర్వమును అగ్నిలో వేసి, నీ దివ్య సన్నిధిలో సర్వము మరచి నాలోని గర్వమును అగ్నిలో వేసి, బలిపీఠ సన్నిధికి అర్పణతో వచ్చితి. నువ్వు మెచ్చి కానుకను ఆశగా తెచ్చితి. బలిపీఠ సన్నిధికి అర్పణతో వచ్చితి. నువ్వు మెచ్చి కానుకను ఆశగా తెచ్చితి. స్వీకరించు దేవా, ఆశీర్వదించు ప్రభువా. స్వీకరించు దేవా, ఆశీర్వదించు ప్రభువా. వాసనలొలికే బలి కంటే దహన బలితో కాల్చిన కొవ్వు కంటే, కమ్మని వాసనలొలికే బలి కంటే దహన బలితో కాల్చిన కొవ్వు కంటే, మేలైన భయభక్తులు నాలో కలిగి, మేలైన భయభక్తులు నాలో కలిగి, అధిక ప్రీతి కలిగించి కానుకతో చేరితి. అధిక ప్రీతి కలిగించి కానుకతో చేరితి. సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి అంగీకారమగునట్టులా ప్రార్థించుదాము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును, మన ప్రయోజనము కొరకును, తన పవిత్ర శ్రీసభ ప్రయోజనము కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరింతురుగాక. ఓ ప్రభువా, ఆనందభరితమైన నీ శ్రీసభార్పణములను స్వీకరింపుము. ఈ ఆనందమునకు ఆధారమైన నీ కుమారుని పాస్కా పరమ రహస్యములను
ఈ బలిలో యోగ్యమైన విధముగా కొనియాడి స్వర్గములో నిత్యానందమును అనుభవించినట్లు దయచూపుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభువు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ఓ ప్రభువా, మేము ఎల్లప్పుడూ నీకు కృతజ్ఞత చెల్లించుటయు మా పాస్కాయగు క్రీస్తు బలి అయిన ఈ కాలమున నిన్ను ఎక్కువగా స్తుతించి మహిమపరచుటయు యుక్తము న్యాయము ధర్మము రక్షణదాయకము. ఏలైన పాపముతో నిండిన పాత స్థితి వినాశనము కాగా పతనమైన విశ్వము నూతనీకరింపబడినది. క్రీస్తునందు సమగ్రమైన జీవనము మనకు లభించినది. ఏ విధముగా క్రీస్తునందు ఒక క్రొత్త యుగము ప్రారంభమైనది. కావున ప్రతి దేశము ప్రతి ప్రజ పాస్కా ఆనందముతో పొంగుచు నిన్ను స్తుతించుచున్నది. పరలోక శక్తులను దూతల దళములను నీ మహత్వమును నిరంతరము కీర్తించుట ఎట్లనగా, ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఓటయు నీవే.
కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభు అయిన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. వారు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞతా వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. నా ఏలిన వందనము ప్రేమ స్వరూప వందనము యేసుక్రీస్త వందనము ప్రేమ స్వరూప వందనము. విధముననే భోజనానంతరము పాత్రమునందుకొని మరల మీకు కృతజ్ఞత వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని పానము చేయుడు. ఏలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. యేసుక్రీస్త వందనము ప్రేమ స్వరూప వందనము యేసుక్రీస్త వందనము ప్రేమ స్వరూప వందనము. ఇది విశ్వాస రహస్యము. ప్రకటించెదము మీ ఉత్థానమును చాటెదము మీరు మరల వచ్చు వరకు మేము వేచియుందుము మేము వేచియుందుము మా కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునొసుగు ఈ అప్పమును రక్షణ పాత్రమును నీకు సమర్పించుచున్నాము. నీ సముఖమున నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులుగా చేసినందులకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారకు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించిన మీ శ్రీ సభను జ్ఞాపకముంచుకొనము. మా పూల అంతోని అగ్ర పీఠాధిపతిని తదితర పీఠాధిపతులను గురువులందరితో పాటు
మటకన్యలను మీరు సంపాదించుకున్న మీ ప్రియమైన ప్రజలను మీ ప్రేమయందు పరిపూర్ణను చేయము. ఉత్థానమగుదమని నమ్మికతో చనిపోయినటువంటి మా సహోదరి సహోదరులను మీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకొనుము. వారిని మీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయచూపి దేవుని కనతెలుగు మరియ మాతతోనూ ఆమె భర్తకు పునీత యోసేపు గారితోనూ పునీత అపొస్తలులతోనూ ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ పునీత జాన్ మరియ వ్యాని గారితోనూ మాకు నిత్య జీవితంలో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడగు యేసుక్రీస్తు ద్వారా మేము స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా క్రీస్తుతో క్రీస్తునందు సర్వశక్తిగల పితయైన సర్వేశ్వరా పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. మన రక్షకుడిచ్చిన పరమోపదేశం అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందున మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలయనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తులతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపములను లెక్కింపక నీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభు నీ శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉందరుగాక. ఒకరితోనొకరు సమాధానం తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకం యొక్క పాపములను పరిహరించేడు ప్రభువు. ఈ గొర్రెపిల్ల విందుకు పిలువబడిన మనమందరము ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రురాలిని కాను, కానీ మీరు ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తుని శరీర రక్తములు మనందరి నిత్యం దయచేయునుగాక. ఆమేన్. దివ్య సప్రసాదము ఆత్మీయముగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా యేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నిటికన్నా భిన్నగా మిమ్ము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మిమ్ము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సప్రసాద రూపమున ఈ సమయంలో మిమ్ము స్వీకరింప సాధ్యము కాదు కనుక ఆత్మీయంగా నా హృదయంలోనికి వేంచేయుము. ఈ క్షణం మీరు నా యందు ఉన్నట్లుగా మిమ్ము కౌగలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము.
మీ నుండి నన్ను ఎన్నటికిని ఎడబాయకుండునట్లు చేయుమని వేడుకొనుచున్నాను. ఆమేన్. అరుగు గలిలయ మహాపురుషుండు నాకెన్నో ఘన కార్యములు చేసెను. హల్లెలూయా హల్లెలూయా ఆయనకిది నా హృదయగానం, ఆయనకిది నా హృదయగానం. దేవా నిన్ను వ్యక్తిగతముగా మనసారా ప్రేమిస్తున్నాను ప్రేమిస్తున్నాను. అరుగు గలిలయ మహాపురుషుండు నాకెన్నో ఘన కార్యములు చేసెను. హల్లెలూయా హల్లెలూయా. పునీత ఇన్యాసు వారు చేసిన ప్రార్థన. క్రీస్తుని ఆత్మమా, పరిశుద్ధపరచండి. క్రీస్తుని శరీరమా, నన్ను రక్షించండి. క్రీస్తుని రక్తమా, నాకు తృప్తి కలిగినట్లు చేయ కరుణించండి. క్రీస్తుని ప్రక్కలో నుండి కార్పడ నీళ్ళ, నన్ను కడగండి. క్రీస్తు అనుభవించిన కష్టమా, నాకు ధైర్యం కలిగినట్లు చేయండి. ఓ మంచి యేసువా, నా ప్రార్థన ఆలకించండి. మీ గాయముల లోపల నన్ను దాచుకొనండి. నేను మేము ఎడబాయినట్లు చెయ్యకండి. దుష్ట శత్రువుల చేతిలో దొరకకుండా నన్ను కాపాడండి. నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకొనండి. నన్ను మీ సన్నిధికి రాజేయండి. అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపులేని కాలము నేను స్తుతించుదునుగాక. ప్రార్థించుదము. ఓ ప్రభువా, నీ ప్రజలను దయతో వీక్షింపుము. ఈ పాస్కా పరమ రహస్యముల ద్వారా నీవు ప్రీతితో నూతనీకరించిన వారు తమ దేహములతో నీ ఉత్థాన మహిమలో భాగస్థములను పొందుదురుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్మల్ని అందరినీ దీవించి సదాకాలము కాచి కాపాడుదురుగాక. ఆమేన్. పూజ సమాప్తమైనది. వెళ్ళి క్రీస్తుని ప్రేమలో జీవించండి. హల్లెలూయా హల్లెలూయా. సర్వేశ్వరునికి